హాయ్ అండి. నేను మీ కేదాని. ఈరోజు వీడియోలో నేను పొట్టు మినపప్పుతో వడల రెసిపీని చూపించబోతున్నాను. పొట్టు మినపప్పు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది గుండెకి కూడా చాలా మంచిది. అంతేకాదు బాలింతలకైతే మనం ఈ రెసిపీని ప్రిపరేషన్ చేసి పెట్టినట్టయితే నడానికి చాలా బలాన్ని చేకూరుస్తుందండి. సో, బాలింతలనే కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఈ రెసిపీని తప్పకుండా తీసుకోవాలండి. పిల్లల కానించి పెద్దల వరకు తీసుకోవాల్సిన రెసిపీ అండి ఇది. సో, అయితే ఈ పొట్టి మినపప్పులో చాలా వరకు ఆరోగ్యవంతమైన పోషకాలున్నాయండి. సో, అందుకోసం నేను ముందుగా ఎలా అనేది నేను ప్రిపరేషన్ చేసి చూపిస్తాను. సో, నేను ఒక 500 గ్రాములు అంటే హాఫ్ కేజీ వరకు పొట్టు మినపప్పు తీసుకొని కడిగి నేను ఓవర్ నైట్ అంతా నానపెట్టుకుంటున్నాను. 4-5 అవర్స్ వరకు నానబెట్టుకున్నా కూడా సరిపోతుందండి. సో, నానిపోయింది కదా! నేనిప్పుడు పొట్టు నేను సగం వరకు తీసివేసుకున్నానండి. సో, కడిగి సగం పొట్టు ఉన్న వరకు తీసుకున్నానండి. మీరు కావాలంటే మొత్తం పొట్టుగా కూడా వేసుకోవచ్చు. సగం పొట్టుతో నేను ఈ వడలను ప్రిపరేషన్ చేసుకుంటున్నానండి. సో, ఇప్పుడు రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు నేను తీసి నేను ఒక మిక్సీ జార్‌లో వేసుకొని, నేను వాటర్ అంటూ యాడ్ చేసుకోకుండా చక్కగా మెత్తగా రుబ్బుకుంటున్నానండి. సో, పిండి ఈ విధంగా ఉంది చూసారా? ఇలా మెత్తగా చక్కగా రుబ్బుకున్నాక ఒక గిన్నెలో తీసేసుకొని, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఉప్పు కలుపుకున్న తర్వాత నేను ఇప్పుడు ఈ పిండిని నానబెట్టుకుంటున్నానండి. 10-15 నిమిషాలు నానబెట్టుకుంటే చక్కగా పిండి పొంగి వడలు వేసేటప్పుడు బాగా వస్తాయండి. 15 నిమిషాల తర్వాత అందులోకి ఒక రెమ్మ కరివేపాకు, ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను. ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర, ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని చక్కగా కలుపుకుంటున్నాను. మరింత టేస్ట్ కోసం మీరు ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేను ఉల్లిపాయ లేకుండా ముందు వేస్తున్నానండి. ఉల్లిపాయ తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను రెండో విధంగా. సో, ఇప్పుడు నేను చక్కగా కలుపుకున్నాను కదా! ఇప్పుడు చేతికి నీళ్లు రాసుకొని, చక్కగా అద్దుకొని నేను వడల్ని ఇలా చేసేసుకుంటున్నాను. మధ్యలో చిల్లు పెట్టుకుంటున్నానండి. సో, ఇప్పుడు నేను వడలు రెడీ చేసుకున్నాను కదా! ఇప్పుడు నేను మరుగుతున్న ఆయిల్‌లో చక్కగా ఈ వడల్ని వేసేసుకొని, మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు కుక్ చేసుకొని, ఆ తర్వాత నేను హై ఫ్లేమ్ మీద ఈ వడలను వేపుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే మనకు లోపల వరకు బాగా కుక్ అవుతాయి కాబట్టి, ముందుగా మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకొని తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకున్నాను. వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్‌లో తీసేసుకున్నాను. ఆ తర్వాత నేను ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకొని వడలను వేస్తున్నానండి. సో, ఉల్లిపాయలు వేసుకుంటే మరింత టేస్ట్ వస్తుందండి. సో, ఉల్లిపాయలు యాడ్ చేసుకొని నేను పిండి కలుపుకున్నాక చక్కగా అదే కళాయిలో మరుగుతున్న ఆయిల్‌లో వేసేసుకొని చక్కగా అదే విధంగా నేను ఫ్రై చేసేసుకుంటున్నాను. సో, ఉల్లిపాయ లేకుండా మనము ఇప్పుడు వడలను ప్రిపరేషన్ చేసుకున్నాం కదా! సో, వాటిని నైవేద్యంగా కూడా నివేదించవచ్చు. సో, అయితే మనము ఉల్లిపాయతో ఇప్పుడు ప్రిపరేషన్ చేసుకున్నాం కదా! రెండో విధంగా ఇది మరింత టేస్ట్ కోసం ఉల్లిపాయతో గారెలు చాలా టేస్ట్‌గా ఉంటాయండి. ఇప్పుడు వేగిపోయింది కదా! ఇప్పుడు నేను తీసి ఒక ప్లేట్‌లో వేసుకున్నాను. మీకు నచ్చిన చట్నీతో చక్కగా సర్వ్ చేసుకోవచ్చండి. సో, మీకు చక్కగా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో కదా! సో, రోజు తింటే కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. సో, మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.